అవి మిథున రాశికి సంబంధించినవి. మిథున రాశికి అధిపతి బుధుడు. వారి మీద ఏమో బుధుడు మరియు కుజగ్రహాల ప్రభావం, 1-2 పాదాల వారి మీద ఏంటంటే శుక్రుడు మరియు కుజగ్రహ ప్రభావం అధికంగా ఉంటుంది. మృగశిర నక్షత్రంలో జన్మించిన వారి జీవితం కుజ మహర్దశతోటి ప్రారంభమవుతుందని చెప్పవచ్చు. ఇక ఈ మృగశిర నక్షత్ర జాతకులు ప్రధానంగా ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఉండడానికి, లక్ష్మీ కటాక్షం కలగడానికి చేయాల్సినటువంటి ఒక చక్కటి పరిహారం ఏంటంటే చండ్ర చెట్టును పూజించడం. ఈ చండ్ర చెట్టు ఎక్కడైతే దొరుకుతుందో అక్కడ చూసుకుని ప్రతిరోజు కూడా వెళ్ళి ఆ చండ్ర చెట్టుకు కొద్దిగా నీరు పోయడం వల్ల, ఆ చెట్టు యొక్క సంరక్షణ బాధ్యతలు స్వీకరించడం వల్ల వారికి ఎంత పెద్ద మొత్తంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా క్రమేపీ దూరం అవుతాయని చెప్పవచ్చు. అదేవిధంగా సరస్వతి అమ్మవారిని ఎంత ఎక్కువగా పూజిస్తే కూడా మృగశిర నక్షత్ర జాతకులకు ఆర్థిక పరంగా అంత మంచిదని చెప్పవచ్చు. వీలున్నప్పుడల్లా కూడా సరస్వతి అమ్మవారి యొక్క క్షేత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని దర్శిస్తూ ఉండడం కూడా ఈ మృగశిర నక్షత్ర జాతకులు 4 పదల వరకు కూడా చాలా మంచిదని చెప్పవచ్చు. ఇక ప్రధానంగా ఈ దసరా పండుగ సమయంలో నవరాత్రులు అంటాం కదా, దేవి నవరాత్రుల సమయంలో సరస్వతి అమ్మవారిని కూడా మనం ఒకరోజు ఒక అలంకారంతో పూజిస్తుంటాం. ఆ విధంగా సరస్వతి అమ్మవారిని పూజించేటప్పుడు ఆ 9 రాత్రులు ఏవైతే ఉన్నాయో అందులో ప్రధానంగా సరస్వతి అమ్మవారికి అలంకరణ ఏదైతే చేసి పూజిస్తామో ఆ రోజు అమ్మవారిని విశేషంగా పూజించడం దానికి ఈ సంవత్సరం అంతా కూడా వారికి ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఉండడానికి ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. అదేవిధంగా అమ్మవారి ఆలయానికి ఎప్పుడైతే వెళ్తుంటామో ఆ సమయంలో అమ్మవారికి వస్త్రాలు ఇవ్వడం కూడా చాలా మంచి పరిహారంగా చెప్పవచ్చు. అంటే వస్త్రం అమ్మవారికి మనం చీర, బ్లౌజ్ ఇటువంటివి ఇస్తుంటాం కదా, ఆ విధంగా ఎప్పుడైతే అమ్మవారి క్షేత్రాల దర్శనం చేసుకుంటామో ఆ సమయంలో ఖచ్చితంగా కూడా మనందరం కూడా గుర్తుపెట్టుకుని ప్రధానంగా ఈ మృగశిర నక్షత్ర జాతకులు ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కించమని కోరుకుంటూ అమ్మవారికి వస్త్రాలు సమర్పించడం అన్నిటికన్నా కూడా చాలా చక్కటి పరిహారం. ఇక అదేవిధంగా ఈ మృగశిర నక్షత్ర జాతకుల మీద కుజగ్రహ ప్రభావం అధికంగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో వీరు తరచుగా ఏంటంటే ప్రమాదాలకు గురవుతుంటారు. ఆకస్మిక నిర్ణయాల వల్ల ఇబ్బందులు కూడా వీరికి అధికంగా వస్తుంటాయి. ఒకటి ఏంటంటే ఆకస్మిక ప్రమాదాలు, ఆకస్మిక నిర్ణయాలు తీసుకోవడం. దీనివల్ల మృగశిర నక్షత్ర జాతకులకు ఏంటంటే మొత్తం మీద ఆర్థిక ఇబ్బందులు ఏర్పడతాయని చెప్పవచ్చు. సంపాదన బాగున్నప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో మనకి ఏదైనా ఒక పెద్ద కష్టం ఆకస్మికంగా వచ్చిందనుకోండి, మనం ఆ కష్టానికి తయారుగా లేము, లేదా ఆకస్మికంగా ఏదైనా వాహన ప్రమాదాలు లాంటివి జరిగాయనుకోండి, మన జీవితం ఇబ్బందికరంగా మారుతుంది. కాబట్టి దీనికి సంబంధించి మృగశిర నక్షత్ర జాతకులు ఏం చేయాలంటే ప్రధానంగా శివుడికి రుద్రాభిషేకం వీలున్నప్పుడల్లా కూడా చేయించుకుంటూ ఉండాలి. అందులో కూడా ఏంటంటే ఈ మృగశిర నక్షత్ర జాతకులకు ఆరుద్ర నక్షత్రం, స్వాతి నక్షత్రం, శతభిష నక్షత్రం ఈ 3 నక్షత్రాలు కూడా సంపత్తరగా చెప్తుంటాం. ప్రధానంగా ఆరుద్ర నక్షత్రం ఉన్నటువంటి రోజుల్లో ఈ మృగశిర నక్షత్ర జాతకులు శివుడికి రుద్రాభిషేకం చేయించడం వల్ల ఇటువంటి ఆకస్మిక ప్రమాదాల బారిన పడకుండా ఉండడానికి, ఆకస్మిక ధన నష్టం కలగకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది. ఎందుకు చెప్తాను ఈ విషయం అంటే ప్రమాదాలు జరిగినప్పుడు కూడా మళ్ళీ మనం హాస్పిటల్లో అడ్మిట్ కావడం, అక్కడ ట్రీట్మెంట్స్ కోసం డబ్బులు ఖర్చు పెట్టడం, అదేవిధంగా చేస్తున్న వృత్తి ఉద్యోగాలు మనం ఎప్పుడైతే హెల్త్ బాగుంటుందో అప్పుడు మనకి ఇబ్బందులు రావడం జరుగుతుంది. అటువంటి రాకుండా ఉన్నప్పుడే మనం ఆర్థికంగా మనకు ఎదుగుదల ఉంటుందన్న ఉద్దేశంతో ఈ పరిహారం కూడా చెప్తున్నాను. అంటే లక్ష్మీ కటాక్షంతో పాటుగా మనం ఎక్కడైతే ఖర్చులు అధికంగా వస్తుంటాయో ఆకస్మికంగా వాటిని మనందరం కూడా నివారించుకోవాలి, లేదా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. అటువంటి వారు ఏంటంటే ఆకస్మిక ప్రమాదాలు జరగకుండా ఉండడం కోసం ప్రధానంగా ఏంటంటే ఆరుద్ర నక్షత్రం ఉన్నటువంటి రోజుల్లో శివుడికి రుద్రాభిషేకం చేయించాలి.